మనల్ని భయపెట్టడానికి. ఇలా ఎదురుపడ్డప్పుడల్లా 4 డైలాగులు చెప్పి భయపెట్టాలని చూస్తాడే తప్ప అంతకుమించి ఏమీ చెయ్యడు. మాటలకే భయపడిపోతే నువ్వనుకున్నది ఎలా సాధిస్తావు? నీకా సుభద్ర పతనం చూడ్డం ఇష్టం లేదా? నేను ఆ హరి అన్న మాటలకేం భయపడలేదు. నా భర్త ప్రాణం పోయినప్పుడే నాలోని బెరుకు పిరికితనం సమాధైపోయాయి. ఇప్పుడు ఆ సుభద్రను ఎదిరించడానికి నా దగ్గరున్న ఆయుధం ధైర్యం ఒక్కటే. శభాష్! ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రాత్రికే మన పథకం అమలు చెయ్యి. అలాగే, ఉంటాను. ఏముంటుంది? ఈ రాత్రికి ఆ పాయిజన్ సుభద్ర చేత తాగించమంటుంది. అంటే ఇప్పటికిప్పుడంటే ఎలా కుదురుతుంది? అది నేను చూసుకుంటాను. సుభద్ర, థ్యాంక్స్. దేనికి? ఫస్ట్ టైం నేను చెప్పానని మీ అన్నయ్య వచ్చి పిలిచినా వెళ్లకుండా ఆగిపోయావు కదా, అందుకు చాలా థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవ్, నేను ఆగిపోయింది నువ్వొద్దన్నందుకు కాదు. నా కోసం కాదా? మరి వెళ్ళాలని డిసైడ్ అయిన దానివి ఎందుకు ఆగిపోయావు? గౌరీ కోసం. గౌరీ కోసమా? అవును దేవ్, మా అన్నయ్య పిలిచాక నేనెవరు చెప్పినా వినను, ఆగను. ఆ విషయం అందరికీ తెలుసు. గౌరీ నా దగ్గరికి వచ్చింది. నన్ను మా అన్నయ్యతో పాటు వెళ్ళనివ్వకుండా ఉండాలని నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. నన్ను తక్కువ చేసి ఓడిపోయావు సుభద్ర అంటూ మాటలతో నన్ను ఆపాలని ట్రై చేసింది. అది వర్కౌట్ అవ్వలేదని మా అన్నయ్యని చాతగాని వాడన్నట్టు హేళన చేసింది. అది తట్టుకోవడం నా వల్ల కాలేదు. గౌరీ అలా మాట్లాడడానికి కారణం నాకు అర్థమయ్యి నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. ఒక వారం రోజులు టైం ఇస్తాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో, దమ్ముంటే నన్ను దెబ్బతేయని ఆగిపోయాను. శభాష్, చాలా బాగుంది. మీ అన్నయ్య ఒక్కడే అనుకున్నా నువ్వు కూడా ఆ కోవకి చెందిన దానివే అన్నమాట. అసలు నీకు మతుంటే ఇలా ప్రవర్తిస్తున్నావా సుభద్ర? లేకపోతే మీ అన్నయ్యలాగా నీకు కూడా పిచ్చి పట్టిందా? దేవ్, నేనన్న దాంట్లో తప్పే ఉంది. ఆ గౌరీ ఎంత ప్రమాదకరమైన మనిషో మనందరికీ తెలుసు. తన నుంచి తప్పించుకోవడానికే తనకి పెళ్లి చేసి పంపించేద్దామని నిర్ణయించుకున్నాం. తనకు మాటిచ్చాను అని మీ అన్నయ్య వచ్చి మొత్తం పెంట చేశాడు. ఆయన చేసిందే పిచ్చి పని అంటే అంతకన్నా మూర్ఖత్వంగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు. ఇందులో తప్పేముంది? ఆ గౌరీ నోటికి ఎంత మాట వస్తే అంత అంటుంటే చూస్తూ కూర్చోవాలా? అన్ని భరించాలా? తట్టుకోలేవు. ఎందుకు తట్టుకుంటావు? నీకు మీ అన్నయ్య అంటే పంచ ప్రాణాలు కదా. ఆయనకి నచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తాడు. నీ జీవితాన్ని రిస్క్లో పెడతాడు. మేం మాత్రం అన్ని చూస్తూ మౌనంగా ఉండాలి. దేవ్, ఎన్నిసార్లు చెప్పాలి మా అన్నయ్యని ఏమనొద్దని? మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. అలాంటి నన్ను ప్రమాదంలో పడేసేలా నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆయన లోపల ఎంత మదన పడుంటాడు. అదే ఆలోచించవేంటి? మా అన్నయ్య మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు. మా అన్నయ్య పెళ్ళాపాడు అని అంటున్నావే, ఆ పరిస్థితుల్లో నువ్వుంటే అంత పెద్ద నిర్ణయం నువ్వు తీసుకుంటావా? తీసుకోలేవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అంత సాహసం చేయలేరు. అది మా అన్నయ్య అంటే. ఇంకొకసారి మా అన్నయ్యని ఏదైనా అంటే మర్యాదగా ఉండదు. అర్చన, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదొదినా, ఇప్పుడు అక్క కడుపుతో ఉంది కదా, ఇక్కడికొచ్చాక ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా.
దానికెందుకు బుర్ర బద్దలు కొట్టుకోవడం? ఫస్ట్ సుభద్ర ఇక్కడికి రావాలి కదా. రాదని అంత నమ్మకం ఏంటి నీకు? నమ్మకం కాదు, మీ అన్నయ్య చేసిన నిర్వాకం అలాంటిది. ఏ అన్నయ్య అయినా చెల్లెల కాపురం బాగుండాలని కోరుకుంటాడు. మీ అన్నయ్య మాత్రం గౌరి పెళ్ళి ఆగిపోతే సుభద్ర జీవితానికి ప్రమాదమని తెలిసి కూడా దగ్గరుండి పెళ్ళి ఆపేశాడు. ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఎవరికైనా రావచ్చు, కానీ అక్కకు కోపం రాదు. అక్కకు అన్నయ్య అంటే పిచ్చి వదినా. అన్నయ్య నేరుగా అక్క దగ్గరికి వెళ్ళి, అమ్మ సుభద్ర, నువ్వు గంగలో దూకు అంటే ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ వేయకుండా వెళ్ళి దూకేస్తుంది. అది అక్కంటే. అలాంటిది ఇంత చిన్న విషయం మనసులో పెట్టుకుని అన్నయ్యను దూరం చేసుకుంటుందా? అదిగో కారు వచ్చింది, అక్క కూడా వచ్చుంటుంది. అన్నయ్య, అక్కెక్కడా? వెనకాల వస్తుందా? రావడం లేదు. నాకు తెలుసు సుభద్ర ఖచ్చితంగా రాదు అని. సుభద్ర గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషే. అన్నయ్య అంటే ప్రాణాలిచ్చేంత తెగింపు ఉన్న మనిషే. ఒప్పుకుంటాను. కానీ పరిస్థితి వివరించినా కూడా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే కోపం రాకుండా ఉంటుందా? సుభద్ర రాలేదని చెప్పాను గాని రాదు అన్నానా? అంటే అంటే సుభద్ర ఇంటికి వస్తుంది, కానీ ఇప్పుడు కాదు, ఒక వారం తర్వాత. వారమేంటి? తనకి నిజంగా రావాలనుంటే ఇప్పుడే రావచ్చు కదా. తనేం అక్కడ పని పాట లేకుండా కూర్చోలేదు. కడుపుతో ఉన్నా కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్తుంది. తను అటెండ్ అవ్వాల్సిన పేషెంట్స్ ఉన్నారంట. అవన్నీ ఒక వారం రోజుల్లో క్లియర్ చేసుకుని వస్తానని చెప్పింది. అంతే తప్ప తను మనసులో ఏదో పెట్టుకుంది, అందుకే నన్ను దూరం పెడుతుందన్నది నీ భ్రమ. అది మా ఇద్దరి కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అది కాదండి. వదినా, వారం తర్వాత అక్క వస్తుందని అంటున్నారు కదా, ఇంకా ఏంటి డిస్కషన్? వదిలేయండి. అవునన్నయ్య, అక్కడ పిన్ని కనిపించిందా? లేదమ్మా. అక్కడ లేదా? అక్క దగ్గరికి వెళ్ళొస్తా అని వెళ్ళిందే. అయితే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆలస్యం చేస్తే చింతామణి అన్నంత పని చేసేలా ఉందే. ఏదో ఒకటి చేసి సుభద్రని కాపాడుకోవాలి. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆంటీ, ఇదిగా నీకోసం నేనే స్పెషల్గా ఉండేది. ఇందులో కూడా మొత్తం మందు కలిపారా? మొత్తం మందా? మాకు ఏరే పని ఏం లేదనుకున్నావా? లేక మార్కెట్లో ఫ్రీగా మొత్తం మంది దొరుకుతుంది అనుకున్నావా? ఆతులు అమ్ముకోవాలి. ఇదిగా పోలీసులు దొరికితే అప్పుడప్పుడు తాండ్రా. అసలు ఆ గొడవ అంతా ఇప్పుడు ఎందుకని ముందు నువ్వు అన్నం తినా ఆంటీ. వద్దు. యా? ఆకలిగా లేదు. అదే యా అని అడుగుతున్నాను. రేయ్, నా కూతురు కడుపులో బిడ్డని చెప్పడానికి ముహూర్తం పెట్టి నాకు అన్నం పెడతారా? ఎలా తింటాననుకున్నావురా? నాకొద్దు. ఇదిగో ఆంటీ, ఇప్పుడు నువ్వు అన్నం తినకుండా నీ కడుపు మార్చుకున్నంత మాత్రాన అక్కడ మా మనక్క వేసిన ప్లాన్ ఆగిపోతాను అనుకుంటున్నాండి. ఇదిగా అసలే ఆడదానివి, పైగా వయసులో పెద్దదానివి. ఇలా తిండి తిప్పలో మానేస్తే అసలు నీ పరిస్థితి చెప్పు. నువ్వు ఇంకా చాలా ఏళ్ళు బతకాల్సిందానివి. 10 రోజులకి టపాగాడేస్తావు. దా తిను, తినా. సరే, ఇటివ్వు. తెల్లగించే అదిరిపోతుంది మరి సేతో అంట.
ఏమైంది? దీన్ని ఎవడైనా వంట అంటారా? వంట ఆంటీ, మేము ఇదే తింటాం. నీ మొహంలా ఉంది. అయితే బాగానే ఉండుంటది. రేయ్, పగోడికైనా పప్పన్నం పెట్టాలన్నారా ఎవరు? పెద్దలు. వాళ్ళకి పెట్టుబడి ఏముంది? నేను చెప్తారు. బజార్లో పప్పు ఎంత అమ్ముతుందో తెలుసా నీకు? అసలు ఇందులో కారమే లేదు. ఈ భోజనం ఎలా తింటారు? కారం లేదా? ఏసేనే. నీ బొంద వేసాననుకుని మర్చిపోయినట్టున్నావు. సారీ ఆంటీ, మళ్ళీ ఉండి పట్టుకొస్తానే. నీకెందుకురా శ్రమ? నేను అడ్జస్ట్ అవుతాలే. నేను శ్రమ పడుతున్నానని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత మంచిదాను ఆంటీ. సరే కాని వెళ్ళి కొంచెం కారం పట్రా. దేనికి? కూరలో తక్కువైంది కదరా, కలుపుకోవడానికి. కారం కలుపుకోవడం ఏంటి ఆంటీ? అంతా నీకోసమేరా. నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక. సరే తెస్తానుండు. మీ కూరలో కారం లేదా? అయితే వాడండి శవమణి కారం. సరే చేతులు వేయి. ఏతలాగి ఓకే. ఏమైందండి? ఇది నన్ను చంపేసింది రాయ్. నా కంట్లో కారం కట్టి వెళ్ళిపోతుంది రాయ్. ఎడవల్లరా ఎక్కడ చచ్చారో త్వరగా రండి రా. అన్నా 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 ఏమైందన్నా? 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 అరే చెప్పన్నా, ఏమైందన్నా? ఏమైందన్నా? అరే ఏమైందన్నా? చెప్పన్నా ఏమైంది? అరే అరే ఏమైందన్నా? చెప్పన్నా ఏమైందన్నా? అరే అన్నా ఏమైందన్నా? కారమా? కారం కిచెన్ లో ఉందన్నా. అరే తీసుకురా పోరా. ఏమైందన్నా అసలు? అసలే మండిపోతాడు. అన్న కళ్ళు పడుతున్నాయంట, పోయి నీళ్ళు తీసుకురా. నీళ్ళు వచ్చినాయన్న, కడుక్కున్నా. నీళ్ళు సరిగ్గా పెట్టుకుని ఎదవా. ఇప్పుడు చెప్పన్నా ఏమైంది? నాగమని నా కంట్లో కారం కొట్టేది తప్పించేసుకుందరా. అవునా? అయితే అక్కకు ఫోన్ చేసి చెప్దామా? ఎందుకు ఇట్రారా నువ్వు? పోస్ట్ చేయరా ఎదవా. నాకే పదే పదే చెప్పింది నాగమని జాగ్రత్తరా అని. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర నుంచి తప్పించుకుందని తెలిస్తే ఆ పేడం తీసేద్దరా బాబా. ఇప్పుడు ఏం చేద్దామన్నా మరి? రెండు రెక్కలు చేయడం. ఇదిగో తులసి, తలపోటుగా ఉంది, కాస్త కాఫీ నా మొహాన్ని కొట్టు. బావా, అడిగేదేదో క్లియర్గా అడుగు. నిజంగానే కాఫీ నీ మొహాన్న విసిరి కొట్టిందనుకో, అసలే నీది అందమైన మొహం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. అదేనమ్మా, ఒక కాఫీ పెట్టివు. ఇది బాగుంది. లేదు మావయ్య, ఇది సుభద్రకి జ్యూస్ ఇచ్చే టైం. తనకిచ్చాక మీకు కాఫీ ఇస్తా. ఓ 10 నిమిషాలు లేట్ అయితే ఏం కాదులే, ముందు కాఫీ ఇవ్వు. మీకేం కాదు, ఈ విషయం దేవికి తెలిస్తే నన్ను తిడతాడు. అంతగా కావాల్సి వస్తే ఆ జ్యూస్ ఏదో గౌరి చేతికిచ్చి పంపించు. అమ్మో, ఆవిడ చేత సుభద్రకి జ్యూస్ ఇప్పించడువా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. ఏం అక్కర్లేదు. అంతగా కావాలంటే మీరే తన చేత కాఫీ పెట్టించుకోండి. ఆ రిస్క్ మాకెందుకులేమ్మా. బావా, కాఫీ తాగిపోతే ప్రాణం పోతుందా ఏమిటి? పద వెళ్దాం. చీ 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 హెబ్బే. మావయ్య, ఏమైంది?
ఏం చెప్పను గౌరీ, ఈ ఇంట్లో నాకు కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు. ఆ సుభద్రకి జ్యూస్ ఇచ్చే టైం అయిందట, అందుకని మా కాఫీ ఇవ్వరట. ఎవరన్నారు? ఇంకెవరు? ఆ తులసి. రాను రాను ఈ ఇంట్లో అందరికీ కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. ఇప్పుడు తులసి ఏం చేస్తుంది? చెప్పాను కదా, ఆ సుభద్రకు జ్యూస్ తయారు చేస్తుంది. అంతా మన దరిద్రం, ఏం చేస్తాం? దరిద్రం కాదు మావయ్య, ఇదే మంచి అవకాశం. దేనికి? దీనికి. చింతామణి గారిచ్చిన పాయిజన్ బాటిల్. దీన్ని సుభద్ర తాగే జ్యూసులో కలిపేసిస్తే తన కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే సమాధైపోతుంది. చింతామణి చెప్పిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. త్వరగా వెళ్ళి ఆ పని చూడమ్మా. ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు. ఈ విషయం వెంటనే సుభద్రకు చెప్పాలి. బాబు బాబు లేవమ్మా, పక్కెళ్ళు. డబ్బులు కాదు బాబు, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఏంటి, ఫోన్ కావాలా? అర్జెంటుగా నా కూతురికి ఫోన్ చేయాలి, ఒకసారి ఇవ్వా? సరే తీసుకో. సుభద్ర, ఎవరు ఫోన్? అన్నోన్ నంబర్ దేవ్. ఫోన్ ఎత్తదేంటి? మీ అన్నయ్య అయి ఉంటాడు. ఆయన ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయవేమో అనుకుని వేరే నెంబర్ నుంచి చేస్తున్నట్టున్నాడు. మా అన్నయ్య ఏమీ అలా చేయడు. ఇవ్వమ్మా, నా ఫోన్ ఇవ్వు. సుభద్రా, ఇదిగో జ్యూస్ తాగు. అక్క, నువ్వు తెచ్చావేంటక్క? దేవబాబు ఆర్డర్ సుభద్ర. టైంకి సుభద్రకి జ్యూస్ ఇవ్వాలి, టైంకి భోజనం పెట్టాలి అని పెద్ద లిస్టే ఇచ్చాడు. ఏంటి దేవిది, అక్కనెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇందులో ఇబ్బంది ఉంది సుభద్ర.
ఈ ఇంటికి బుజ్జి పాపాయిని ఇవ్వబోతున్నావు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. సరే గాని జ్యూస్ తాగు. సుభద్ర ఆగు. ఏమైంది దేవ్? వదినా, ఇందులో ఏం కలిపావు? ఏం కలపడం ఏంటి? కాస్త చక్కెరేసానంతే. ఏంటొదినా నువ్వు? ఇలా కడుపుతో ఉన్న వాళ్లకు చక్కెర మంచిది కాదు. తేనె వేసి చేయాలి. ఒక్కసారికి ఏం కాదులే దేవ్. ఎటువు? ఆహా, నీ విషయంలో 1% కూడా ఛాన్స్ తీసుకోలేను. దేవ్, ఆ నాగమల్లి నా దగ్గర నుంచి తప్పించుకుంది. సుభద్ర! నాగమల్లి ఇక్కడికే వచ్చింది. నాగమల్లి సుభద్రని కలిస్తే మన పని అయిపోతుంది. సుభద్ర! సుభద్ర! వెంటనే వెళ్ళి దాన్ని ఆపు.